తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ మోస్ట్ ఫేవరబుల్ డేస్ లో వన్ ఆఫ్ ది డే గురు పూర్ణిమ. అవునమ్మా. గురు పూర్ణిమ వచ్చేస్తుంది కదా, మరి ఈ రోజు మేమంతా ఏం చేయాలో చెప్పరా మాకు? గురు పూర్ణిమ అంటే వ్యాస మహర్షికి గురుస్థానం ఇచ్చి పట్టాభిషేకం చేసిన రోజు గురు పూర్ణిమ. అంటే ద్వాపర యుగం చివరి నుండి గురుస్థానంలో ఉన్నటువంటి వాడు గురు వ్యాస మహర్షి. కృష్ణద్వైపాయనుడు ఆయన పేరు. ఆయన వ్యాసపీఠం మీద కూర్చోబెట్టారు. అది పీఠాధిపతి. పీఠాధిపతి అంటాం కదా మనం. వ్యాసపీఠానికి అధిపతి ఆయన. ఆ రోజు ఆయనకి ఆ పదవి ఇవ్వడం జరిగింది కృష్ణద్వైపాయనుడికి. అప్పటి నుంచి ఆయన వేదవ్యాసుడు అయ్యాడు. ఆయన చెప్పిందే వేదం. వేదాన్ని ఆయన చెప్పాడు. రెండు ఒకటే తెలుసా? కొంతమందికి రెండు తేడా వస్తాయి. నేను చెప్పిందే వేదం అంటే అబద్ధం చెప్పినా నువ్వు వినాలి అని అర్థం కాదు. వేదమే ఆయన నోటి వెంట వచ్చింది, ఆయన చెప్పిందే వేదం. అది అటువంటి వ్యాసుణ్ణి అర్చించుకునేటటువంటి రోజు. అంటే వేదాన్ని అర్చించినటువంటి రోజుగా చెప్పుకోవాలి. అటువంటి రోజున మనకి ఇప్పుడు వేదవ్యాసుడు దొరుకుతాడా? లేదు. కనుక మనకి ఎవరు గురువో ఆ గురువుని ఈనాడు అర్చించుకున్నట్టయితే వేద విజ్ఞానం మనకి కరతలమలకం అవుతుంది, మన కళ్ళ ముందు కనపడుతుంది. లేకపోతే చదువుతాము, అక్షరాలు ఉన్నాయి, పదాలు ఉన్నాయి, ఏదో డిక్షనరీ మీనింగ్ తెలుసు, అంతేగాని అసలైనటువంటి అర్థం బోధపడదు. అసలైన దాంట్లో ఉన్నటువంటి యథార్థ తత్వం ఏదైతే ఉందో అది అర్థం కావాలంటే వ్యాసుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ వ్యాసానుగ్రహం కోసం ఆయన వ్యాసపీఠాన్ని అధిరోహించినటువంటి రోజున వ్యాసుడిని పూజించాలి. వ్యాసుడంటే మనకిప్పుడు అందుబాటులో లేడు గనక, ఫిజికల్లీ అందుబాటులో లేడు. ఆయన వాగ్రూపంలో మనకున్నాడు. ఆ వాగ్రూపం ఎక్కడి నుంచి వస్తోంది? మనకి మన గురువు ద్వారా వస్తోంది. కనుక మన గురువుని మనం ఇవాళ పూజించుకునేటటువంటి రోజుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈయన ఏమని చెప్తారు? సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని గురు పరంపరనంతా మనం వెళ్ళి ప్రార్థించుకుంటాం. ఈ సదాశివ అనడానికి కొంతమందికి పాపం ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళకి మనసొప్పదు. అంతే, సదాశివుడిని మేము తలచాం. అలా ఉన్నవాళ్ళు నారాయణ సమారంభం అని చదువుతారు దీన్ని. నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం. ఆ వ్యాసశంకర దగ్గర కూడా మార్చుకునేవాడు మహానుభావులు కొంతమంది ఉన్నారు. వారి చాదస్తానికి నమస్కారం. వ్యాస శంకర మధ్యమం. అక్కడి నుంచి తర్వాత మనకు అందించింది ఎవరు? నారాయణుడి నుండి వచ్చినటువంటి వాడు వ్యాసుడు. వ్యాసుడు తర్వాత మనకి జ్ఞానాన్ని అందించింది శంకర్లు, వాళ్ళు మధ్యలో ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ అస్మదాచార్య పర్యంతం, నా గురువు గారి వరకు ఉన్న గురు పరంపరకి నమస్కారం. గురువులు ఒక క్రమంగా ఉన్నారు. మామూలుగా కూడా గురువులు మనకు ఒక వరుసలోనే ఉన్నారు. అక్షరాలు నేర్పించినటువంటి ఎల్కేజీ టీచర్ దగ్గర నుంచి ప్రతి క్లాస్లో ఒక్కొక్క గురువు ఉండి చివరికి మనకి మన జీవిత లక్ష్యం చూపించినటువంటి గురువు, మంత్రోపదేశం చేసిన గురువు దాకా ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరిలో ఎవరు తక్కువ? మొట్టమొదటి అక్షరాలు నేర్పించకపోతే పదాలు చదవగలమా? పదాలు లేకపోతే వాక్యాలు చదవగలమా? వాక్యాలు రాయడం రాకపోతే పుస్తకాలు చదవగలమా? అర్థం చేసుకోగలమా? ఇలా అందరికీ ప్రాధాన్యం ఉంది. కనుక గురు పరంపర, గురువుల యొక్క క్రమం, ఒక వరుస. వీళ్ళలో ఎంతమందో నాకేం తెలుసండి, నా గురువు తెలుసు, గురువు తెలుసు, పరమ గురువు అంటారు. ఆయన గురువు గారి పేరు కూడా తెలిసిన పరమేశ్వర గురువు అంటాము. ఆ తర్వాత తెలీదు. కనుక ఎంతమంది ఉన్నారో అందరూ నాకు పేర్లు తెలియకపోయినా వీళ్ళందరికీ నమస్కారం అని చెప్తాం. నారాయణుడో సదాశివుడో లేరు, వ్యాసుడు శంకరుడు లేరు, మధ్యలో ఉన్న గురువులు కూడా లేరు. అస్మదాచార్య పర్యంతం అన్నాం కదా, నా గురువు గారి దాకా అన్నప్పుడు నా గురువు గారికి నేను నమస్కారం చేసుకుంటా. నేను గురువుగా ఎవరిని భావించుకుంటానో ఆయన్ని పూజించడం ఈనాడు చేయాల్సిన పని. సరే, అందరికీ గురువులు, చిన్నపిల్లలకి వాళ్ళకి గురువు ఎవరో తెలియదు. వాళ్ళకప్పుడు పాఠం చెప్పిన క్లాస్ టీచరే గురువు అవ్వచ్చు. అది వేరే ఇది వేరే కదమ్మా. గురువు వేరే, కానీ ఆ గురువు దాకా ఈయన పట్టుకెళ్తున్నాడు కదా.
అప్పటిదాకా ఈయన గురువు. అంతే. ఈ మెట్టు పై మెట్టు ఎక్కాలంటే ఈ మెట్టు ఎక్కాలి కదా. ఈ మెట్టును వదిలేసినంత మాత్రాన ఇది అక్కర్లేంది కాదు, ఇది దాటితేనే అటు ఎడతాం. కనుక ఇప్పుడు నాకు ఆ గురువుకి ప్రతీకగా ఈ గురువుని, అసలైన గురువు ఎవరో, నా గురువు ఎవరో నాకు తెలియదు అనుకో, నాకు ఈ పాఠం చెప్పిన గురువునే ఆ గురువు ఎవరో తెలియని గురువుగా భావించుకుంటే క్రమంగా వెడతాం మనం అక్కడికి, వెళ్ళడం జరుగుతుంది. కనుక వారిని గౌరవించి పూజించుకునే పద్ధతి ఉంది. ఇవన్నీ అందుబాటు లేని పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఎక్కడో ఉంటాను, నాకు పాఠం చెప్పిన గురువు కూడా కంటికి కనపడకపోవచ్చు, నేనే వెళ్ళలేని పరిస్థితిలో ఉండొచ్చు. అప్పుడు వేద గ్రంథాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు ఏం లేవు. కనుక భారతమో భాగవతమో ఉండాలి, అది లెక్క. అందుకని అక్కడ ఆగాను నేను. అవి కూడా ఉన్నాయా లేవా అని క్వశ్చన్ మార్క్. అంతే, చాలా మంది ఇళ్లలో లేవు కదమ్మా. అందుకే కదా మన అందరూ తిడతారు, మీరు మా దేవుడు అంటారు, ఏది అసలు మీ ఇంట్లో మీకు భగవద్గీత ఉందా, భారతం ఉందా, భాగవతం ఉందా అని అడిగితే ఇది సమాధానం. అంతేనా? అంతేమా. కనీసం ఆ భగవద్గీత పుస్తకం అన్నా ఉందా? ఉండాలి. ఉంటే దానికి నమస్కారం చేసుకోండి. లేదు, అందంగా ఉంటుందని తెచ్చిపెట్టుకున్న కృష్ణుడు బొమ్మ ఉందనుకో, చాలు జగద్గురువు. ఆయనకి ఎవరో ఒకళ్ళకి లేదు, ఇవేవి కూడా అందుబాటులో లేవు, నేను ఎక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా, వేరే ఊళ్ళో ఉన్నా అనుకోకుండా, అక్కడ నాకు ఇవేవీ లేవు, నాకు భక్తి ఉంది, మా ఇంట్లో ఉన్నాయి, నా దగ్గర లేవు, ఏం చేయాలి? ఏదో ఒక పుస్తకం, ఆ సరస్వతి అంతా ఆయన దగ్గర నుంచే కదా వచ్చింది, అంచేత ఏదో పుస్తకం, ఏదో ఒక దైవం చిత్రం, ఏదో ఒక దైవం, కనీసం అక్కడో అక్కడ దొరకదా? కనీసం ఈ రోజుల్లో అందరి చేతుల్లోనే ఇది ఉందిగా, అందులో తీస్తే ఏదో ఒక దేవుడి ఫోటో దొరకదా? ఎవరో ఒకళ్ళు పంపించరా? దానికైనా నమస్కారం చేసుకోవాలి. గురు తత్వం ఏదైతే ఉందో, మీరు ఇందాక అన్నారే ప్రస్తుతం ఉన్న గురువు అని, ఆయన గురువు కాదు కదండి, ఆ గురువు పాఠాలు చెప్పిన గురువు ఒకటి కాదని అన్నారు కదా, కాదా అన్నారు కదా. అసలు గురువు అన్నది ఒక తత్వం, శరీరాలు మారచ్చు, ఆ తత్వం ఎప్పుడు నీకేది కావాలో అది బోధ చేస్తుంది. అక్షరాలు నేర్చుకునే రోజుల్లో ఆ టీచర్ రూపంలో ఉన్నది నీ గురువే. ఏది కావాలంటే అది నువ్వు నేర్చుకునేటప్పుడు ఆ నేర్పినటువంటి వారి రూపంలో ఉన్నట్టు నీ గురువే. ఆయన ప్రతిసారి నీ దగ్గర అదే నీకు అన్ని నేర్పడానికి ఆయన పని మానుకుని నీకు టోటల్ సర్వెంట్ కాదు కదా, నీకు ఏది కావాలంటే అది నేర్పించడానికి ఆర్ పెయిడ్ ట్యూటర్ కాదు కదా. మరి అందువల్ల ఏ రూపంలో నీకేది కావాలో అది నేర్పించే గురువు రూపంలో ఉన్నటువంటి వాడు నీ గురువే. అటువంటి గురువుకి నమస్కారం చేసుకుని ఆయనకి పూజించుకోండి. అందుబాటులో గురువు గారు ఉంటే వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేయండి. చేతనైతే 2 పళ్ళు చేతిలో పెట్టండి. అంతకన్నా ఎక్కువ గురువులు ఆశించేది కూడా ఏమి ఉండదు. నిజమైనటువంటి గురువు శిష్యుడి నుంచి లక్షలు కోట్లు డబ్బులు ఆశించడు. మాకు ఆల్రెడీ లివింగ్ లెజెండ్ కనిపిస్తూనే ఉన్నారు. నేను నా డ్రీమ్ ప్రేక్షకులకి మాకైతే 100% మీరే గురువు. సో మీకే మా పాదాభివందనాలు. శుభం భూయాత్. మీరు లేకపోతే ఎన్ని ధర్మ సందేహాలు అట్లాగే ఉండిపోతాయమ్మా. అమ్మా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా, వినేవాళ్ళది లోటు, చెప్పేవాళ్ళకి ఇప్పుడు లోటు లేదు. ఏమో మాకు మీ ప్లేస్ ఎవ్వరు ఎప్పటికీ రీప్లేస్ చేయలేరు. మీరంటే మీరు అంటే మీకు అలా గురు కుదిరింది కనుక అంతే, అంతకన్నా ఇంకేం కదండి. గురు కుదిరిన చోటే గురువు ఉన్నాడు అన్నారు. అమ్మ పూజ చేస్తున్నప్పుడు అవలింతలు వస్తూ ఉంటాయి బాగా. ముఖ్యంగా సత్యనారాయణ వ్రతం అలా చేస్తున్నాం అనుకోండి, 5 కథలు ఉన్నలోపు పాపం పంతులు గారు ఆయన చెప్పుకుంటూ ఉంటారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎప్పుడైపోద్దా అన్నట్టుగానే ఉంటారు. ఎందుకు వస్తాయమ్మా అసలు ఆవలింతలు వస్తాయి? కొంతమంది ఏమో డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి వాళ్ళకి. కన్నీళ్ళు వచ్చాయి అంటే అందులో పూర్తిగా మానసికంగా అందులో మునిగిపోయారు, ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ అంటారు. అది అయ్యి వస్తుంది ఆనందంతో వచ్చేది. అవి ఆనంద బాష్పాలు, దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇక మీరు అన్నట్టు పూజలో కూర్చున్నప్పుడు ఆవలింతలు వస్తాయంటే ధ్యానమా జపమా పూజ, ఈ మూడింటికి తేడా ఉంది. ధ్యానంలో ఉన్నప్పుడు వస్తాయి కొంతమందికి పూజ చేస్తుంటే కూడా మీరు అన్నట్టు వస్తాయి. ఎందుకు వస్తాయంటే పనులన్నీ పూర్తి చేసుకుని కాసేపు కూర్చుందామని విశ్రాంతిగా కూర్చుంటారు కదా, విశ్రాంతిగా కూర్చునేటప్పటికి అట్లా కూర్చునే అలవాట్లు లేవుగా మనకి, అందువల్ల వస్తాయి. తర్వాత ఆవలింతలు ఎందుకు వస్తాయి అసలు సహజంగా?
నిద్ర వస్తున్నప్పుడు వస్తాయి కదా, ఎందుకు వస్తాయి? టైర్డ్ అయిపోయినట్టు. ఎందుకు వస్తాయి? ప్రాణవాయువు లోపలికి తీసుకోవడం తగ్గినప్పుడు ఆవలింతలు వస్తాయి. ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్, దాని అవసరం ఉంది. ఇప్పుడు మామూలుగా పనిచేసేటప్పుడు ఏం జరుగుతుంది, మన శరీరం శ్రమ పడుతూ ఉంటే ఊపిరితిత్తులు బాగా పనిచేసి గాలి ఎక్కువ పీల్చుకుంటాం. అందుకే గబగబా 4 మెట్లు ఎక్కువ అంటాం. అంటే ఏంటి, నీకు కావలసినంత గాలి తీసుకోవడానికి ఊపిరితిత్తుల నిండా గాలి తీసుకుని శరీరానికి ఎంత ప్రాణవాయువు కావాలో, అంటే ఆక్సిజన్ తెలియట్లేదు అందుకని ఇంగ్లీష్లో చెప్పాలి, ఎంత ఆక్సిజన్ కావాలో అంత తీసుకోవడానికి ఊపిరితిత్తు అని అంటున్నాం. కానీ అదే నువ్వు అన్నీ అయిపోయి కూర్చున్నాక ఏమైపోయింది, నీ ఊపిరితిత్తు అంత యాక్టివ్గా పనిచేయవు కానీ శరీరానికి ప్రాణవాయువు కావాలి. అందుకని ఆవలింతలు వస్తాయి. చక్కగా ఫ్యాన్ వేసి కూర్చోండి, ఆవలింతలు రావు. పూజ దగ్గర ఫ్యాన్ వేసుకోండి, కానీ ఉండదు అనుకో చాలా మందికి. దీపం కొండెక్కుతుంది, చాలా మందికి ఉండదు అన్నాను. దానికి కూడా ఫెసిలిటీ ఉందిగా, వేరే రకాల మార్గాలు ఉన్నాయి. పూజ గదిని ఏసీ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత డైరెక్షన్ ఇటుపక్క దీపం పెడితే ఇక్కడగా ఫ్యాన్ పెట్టు కూర్చునే వాళ్ళు ఉన్నారు. సొంత సుఖమా మరోట, అది చూసుకుంటారు కదా. ఇలాంటివన్నీ ఉన్నాయి. లేదా గాలి ధారాళంగా వచ్చే చోట కూర్చున్నా పర్వాలేదు. దీపానికి ఏదన్నా మంచి గాజు బుగ్గ పెట్టేసి చక్కగా కూర్చుని ధారాళంగా తలుపులో కిటికీలో తీసుకుంటే బాగానే ఉంటాయి. గాలి వెలుగు బాగా వచ్చే చోట పూజ చేసుకుంటే ఆవలింతలు పెద్దగా రావు. ఎప్పుడైతే మీరు దీపం తగ్గించుకుని వెలుగు తగ్గించేసి గాలి ఆడకుండా ఉంటుందో అక్కడ వస్తాయి. ఇది ఒక కారణం. రెండోది ముందరే చెప్పాను కదా, విశ్రాంతిగా కూర్చుంటాం. ఎప్పుడైతే విశ్రాంతిగా కూర్చుంటామో శరీరం అలా బద్ధకించేసి ఊపిరితిత్తులు కూడా కొంచెం నెమ్మదవుతాయి. దాంతో గాలి కావాల్సి వస్తుంది. అంతే, ప్రశాంతంగా ఉండడమే కారణం, మరొకటి కాదు. కొంతమంది ఏమో ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం అంతా పంతులు గారు ఎంత టైం అయినా పర్వాలేదు, కొంచెం పద్ధతి ప్రకారం చేయండి, నిదానంగా చెప్పండి. సత్యనారాయణ వ్రతం అయితే స్టోరీలు అవన్నీ నిదానంగా చెప్పండి, కథలు అవినో అంటారు. కొంతమంది అయితే తొందరగా అనిపించు టైం అయిపోతుంది అంటారు. ఈ పాటి దానికి ఎందుకు ఇంత పూజ, ఇంత హంగు ఆర్భాటం అనిపిస్తూ ఉంటారు. రెండు దోషాలే కదమ్మా. రెండు దోషాలేం కదమ్మా, రెండోదేం దోషం కాదు కదా. అదే మొదటి దోషం కాదు కదా. అప్పుడు ఆయన పంతులు గారు ఆయన చదవకూడదు కదా అట్లా. ఆయన అలా తొందరగా లాగించేయడం తప్పు. ఏది ఎంత చేయాలో అంత చేయాలి. మా ప్రతిదానికో పరిమితి, ఒక మితి రెండు ఉంటాయి. అంటే సాగదీసేసి కొంతమంది నిజంగానే మీరు చెప్పినట్టు కథ చెప్పకుండా కథలో ఉన్నటువంటి తన పాండిత్యం అంతా చెప్తూ ఉంటారు. అవునమ్మా, నిజమే. పాండిత్యం అక్కర్లేదమ్మా, కావాలంటే వివరణ చెప్పండి. ఉదాహరణకి మీరు సత్యనారాయణ వ్రతం గురించే మాట్లాడారు. సత్యనారాయణ వ్రతంలో 5 అధ్యాయాలు ప్రధానంగా చెప్తారు. కానీ నిజానికి ఇంకా చాలా ఉన్నాయి. ఇవి ఇంతవరకే మనకి ఈ వ్రతంలో వాడుకుంటున్నాం. ఈ 5 చెప్పేటప్పుడు ఏమని చెప్పచ్చు, ఏదో ఒక మాట. మొదటి దాంట్లో బ్రాహ్మణ, తర్వాత వైశ్య, ఆ తర్వాత క్షత్రియ, తర్వాత శూద్ర, 4 వర్ణాల వారు వ్రతం చేసినట్టుంది కదా. అందులో ఒకటి భర్త లేకుండా అమ్మాయి చేసుకుంది కదా, అంటే భర్త దూరదేశంలో ఉంటే. అంటే ఈ కథలో మీకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ వ్రతం ఒకళ్ళకే అని పరిమితం కాదు, అందరూ చేసుకోవచ్చు. ఈ మాత్రం వ్యాఖ్యానం వరకు పర్వాలా. అంతకు మించి ఇంక అసలు మొత్తం చరిత్ర అంతా చెప్పుకుంటూ వస్తే అది తనని తాను, అందులోనూ వీడియోలు పెట్టారంటే, మరి వీడియో తీస్తున్నారంటే అసలు ఒళ్ళుపై తెలియకుండా చెప్తారు. కొంత కల్పన, కొంత సత్యం, అంటే అందరూ కాదనుకోండి, ఇలా చెప్పేది ఉంటుంది. అది తప్పు. ఈ మాత్రం వ్యాఖ్యానం చెప్పి వ్రతం అయిన తర్వాత అబద్ధం ఆడడం, అసలు దేవుడంటే ఎవరు, నారాయణుడు అంటే సత్యమే, సత్యం పలికితేనే దైవారాధన అవుతుంది, దాన్ని వివరంగా ఈ కథలో చెప్పారు అని ఇటువంటివి 2-3 వాక్యాలు చెప్తే తప్పులేదు. వినేవాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ గా వింటారు. చూసారా, ఈ రోజుల్లో మనం కులాలు మతాలు అనుకుంటున్నాం, అవి ఏం లేవు, అందరూ చేసుకోవచ్చు, పూజకు అందరూ అర్హులే, ఈ కథలో మీకు అర్థమైంది కదా అని మాట చెప్పామనుకో, ఎంత బాగుంటుంది. ఇంతవరకే చెప్పాలి. అంతకు మించి ఇంక అసలు రాజులంటే ఎవరు, రాజుల యొక్క చరిత్రలే, ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటారా మరి? ఇవి ఇది ఇంత వివరంగా తన పాండిత్య ప్రదర్శన కోసం చెప్పడం పురోహితుడు తప్పు. సాగదీయడం అంతకన్నా తప్పు. అక్కర్లేనివి కూడా అందులో పెడతారు కొంతమంది. ఎందుకంటే మేము చాలా గొప్పవాళ్ళమని చెప్పుకోవడానికి.
తర్వాత ఆ రకంగా కొంచెం దక్షిణ ఎక్కువ తీసుకోవడానికి చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది లేరు, కానీ అక్కడ 100కి కోటికొకళ్ళు ఉంటే వాళ్ళనే మనం హైలైట్ చేస్తాం. మరి వచ్చిన దౌర్భాగ్యం ఏమిటంటే 99 మంది మంచివాళ్ళు ఉన్నా ఒక్కడు చెడ్డవాడు ఉంటే మొత్తం అందరినీ తిడతాం. మరి అదో దుర్గుణం. ఉమ్, ఇది దోషమే విసిగించేదే అయినా తొందరగా చేయండి అంటే ఇంకా తప్పు. ఆ, మా పెద్ద తప్పు. అసలు చేయకపోతే నష్టం ఏంటిట? మరి దండం పెట్టేసుకుని నేను చేద్దాం అనుకున్నానయ్యా, నాకు ఈసారి కుదరలేదు, నమస్కారం చేసుకుంటున్నాను. అందులో మొదటి కథలో ఉందిగా, కూతురు బుడితే అన్నాడు, పెళ్ళికి అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, చివరికి ఎప్పుడో చేశాడు. అన్నేళ్లుగా వాయిదా వేసినా ఆయన గుర్తుపెట్టుకుని చేస్తాను, ఇవాళ కాదులే అనుకున్నా కానీ కుదరలేదు అని చెప్పుకోవచ్చు. ఉమ్, అంతేగాని ఏదో మొక్కుబడిగా చేయడం అన్నది ఫలితం మొక్కుబడిగానే ఉంటుంది. యాక్సెప్ట్ చేయడానికి రెడీ అంతే. అంతే కదా. చేస్తే సరిగ్గా చేయాలి. నువ్వు ఏ విత్తనం వేస్తే అదే మొలకెత్తుతుంది. యాజ్ యూ సో యూ రీప్ ద సేమ్. నువ్వు వేప విత్తనం వేస్తే వేప మొక్కే వస్తుంది, మామిడి విత్తనం వేస్తే మామిడే వస్తుంది. నేను వేప గింజ నాటి మామిడి పండు కావాలంటే ఎట్లా దొరుకుతుంది? అది అంచేత నేను అర్జెంటుగా ఏదో నామకహ చేస్తాను అంటే ఫలితం కూడా నామకహ ఉంటుంది. భక్తిగా చేసిందే ఫలితం అమ్మ. ఎస్. భక్తితో పాటు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే ఏమిటి? గురువాక్యం మీద, శాస్త్రం మీద నమ్మకం ఉండడం శ్రద్ధ. అంటే గురువుగారు ఇది చెయ్యంటే ఎందుకు అని అడగకుండా చేయడం శ్రద్ధ. శాస్త్రంలో ఇట్లా చెయ్యాలని చెప్పబడి ఉంటే ఉన్నట్టుగా చేయడం శ్రద్ధ. ఈ రెండూ కాకుండా చేస్తే అది అశ్రద్ధ. శ్రద్ధగా చెయ్యాలి, భక్తిగా చేయాలి. ఇది ఎట్లా ఎందుకు చెయ్యాలి అని చేసేటప్పుడు రాకూడదు ప్రశ్న. ముందు కనుక్కుని ఎందుకు చేయాలో తెలుసుకో. ముందు తెలియలేదనుకో, చెయ్యి, తర్వాత తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. అంతేగాని చెయ్యమన్నప్పుడు ఇది ఎందుకు చేయాలి అని చెయ్యమనంగానే ప్రశ్న వేయకూడదు. శ్రద్ధగా చెయ్యాలి, భక్తిగా చెయ్యాలి. ఈ రెండూ లేకపోయినట్టయితే ఫలితం శూన్యం. సో మీరు ఏ జోనర్లోకి వస్తున్నారు, మారుతున్నారా లేదా? కింద కమెంట్ చేయండి. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.